తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, ఈ రోజు సత్య హరిశ్చంద్రుడి గురించి తెలుసుకుందామండి. అంటే సత్య హరిశ్చంద్రుడు అనగానే సత్యమే పలుకుతాడు, ధర్మాన్ని ఎప్పుడు వదలలేదు అని. అంటే ఎంతటి ధర్మాన్ని ఆయన పాటించాడంటే చివరికి తన కొడుకు చనిపోయినా కూడా అక్కడ చిల్లర డబ్బులు వేస్తే కానీ నేను ఈ కార్యక్రమం చెయ్యను అని భార్యని ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో తన తాలిబొట్టి నమ్మి మరి డబ్బులు తేవడం, ఇదంతా మనం వింటూ ఉంటాం కదా ఆయన స్టోరీలో. పైగా ఆయన మహారాజు, కానీ కాటి కాపరిలాగా ఉండవలసి వచ్చింది. సో పరిస్థితులు అలా దారి తీసాయి. అంత ధర్మాన్ని ఆయన పట్టుకుని ఉన్నాడు. సో ఆయన స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు సత్యము అలాగే ధర్మము ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తాయి. ఇదే ముందుగా తెలుసుకుంటాం మనం సత్య హరిశ్చంద్రుని యొక్క కథ విన్నప్పుడు. ఏం వచ్చింది ఆయనకే అనిపిస్తూ ఉంటుంది. ఇట్ లాస్ట్ అడుగడుగునా కష్టాలే. ఎందుకు అంటే ఆయన సత్యం మాట్లాడతాడు, ఎందుకు అంటే ఆయన ధర్మం పాటిస్తాడు. అయితే పూర్తిగా ఆయన అంటే కొద్దిగా తెలుసుకోవడం వల్ల ఇలా చేస్తారా, ఎవరినైనా భార్యని ఆ సమయంలో కూడా అంటే అలా ఇబ్బంది పెడతారా, భార్య ఏంటండి తన సొంత కొడుకే కదా, అదే తన కొడుకు కూడా కదా అసలు చనిపోయింది. అది కూడా అప్పుడు కూడా నాకు ధర్మమే అంటే అందులో మనకి ఒక విధంగా చూస్తే అనొచ్చు అనకూడదు కానీ మూర్ఖత్వమే కనిపిస్తుంది తప్ప అరే ఆయన ధర్మాన్ని పాటించాడే అని అనిపించదు కదా. చూసే వాళ్ళకైనా సమాజంలో అయినా ఆఖరికి ఆ భార్యకైనా కూడా అలాగే అనిపించి ఉండుంటది కదా. కానీ ఆవిడకి అలా అనిపించలేదు. ఆవిడ అసలు సతీ సావిత్రి. అందుకని అంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం లేకపోతే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సత్యంతో ఉండడం, ధర్మంతో ఉండడం అంత సులభమైన విషయం కాదు కదండి. అసలు అలా కష్టపడాలి. ఈ రోజుల్లో అయితే అసలే కాదు, కష్టపడాలి. కానీ కష్టే ఫలే అన్నారు కదా, అంత కష్టపడితేనే నిజంగా మనం విజయాన్ని సాధిస్తాం. మరి ఈయన ఏం ఫలితం పొందాడు అంత ధర్మాత్మగా ఉండి తెలుసుకుందాం. అయితే ముందు మనం మీరు ఇందాక అన్నట్టు ఆయన మహారాజు, ఆయనకి ఏ లోటు లేదు. అయితే ఒకరోజు పైలోకంలో ఒక సభ జరుగుతుందట. ఆ సభలో మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ధర్మాత్ములు లేకపోతే ఎవరు చాలా సత్యాన్ని ధర్మాన్ని పాటించిన వాళ్ళు అనే మాట ఒకటి వస్తే భూలోకంలో ఈ హరిశ్చంద్రుడు, ఆయన సత్య హరిశ్చంద్రుడు ఆయన చాలా గొప్పవాడు అనే ప్రస్తావన వచ్చిందట ఆ సభలో. ఆ సభకి ఎంతో మంది ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి విశ్వామిత్రులు వారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఓహో నిజంగానే సత్య హరిశ్చంద్రుడికి అంత గొప్ప స్థానం ఉందా అని అడిగితే అవును అని పైలోకంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన అంటే ఆయన పాటించిన ధర్మం సత్యం అది వేరు అని అన్నారు. సరే మరి నేను పరీక్ష చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరీక్ష చేస్తానన్నారు విశ్వామిత్రులు వారు. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు అంటే ఆయన బ్రహ్మర్షి, ఆయనకి ఏదో ఈర్ష్యతోనో ద్వేషంతోనో కాదు, కొన్ని పరీక్షలు ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడే ఆ వ్యక్తిత్వం అన్నది బయటపడుతుంది. అయితే కొంతమంది మహాభక్తులు ఉంటారు, మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఎందుకు అంటే వాళ్ళ వ్యక్తిత్వం బయటపడితే మనం అందరం కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుల వారు అలాంటి పని ఎందుకు చేశారు అంటే ఆయన కూడా ఈ పరీక్ష ఈ మహారాజుకి పెట్టి ఆయన వ్యక్తిత్వం కేవలం ఆయన రాజ్యంలో తిరగడమో లేకపోతే పైలోకంలో మాట్లాడుకుంటే సరిపోదు కదా. యుగాలు దాటినా మనకి కొంతమంది ఆదర్శంగా ఉంటే మనం నేర్చుకుంటాం. ఆయన ఆ పరీక్ష పెట్టారు. ఇక్కడ మనం విశ్వామిత్రుల వారిది కూడా తప్పు అని అనడానికి లేదు, ఎంత భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక పరీక్ష అన్నమాట. అది అందరికీ పెట్టరు, ఆ పరీక్ష దాకా వెళ్ళాలి అన్నా కూడా మనకు ఆ స్థాయి ఉండాలి, అంతే కదా. మహానుభావులకే అలాంటివి జరుగుతాయి. అయితే ఇలా మాట్లాడుకున్నప్పుడు ఆయన పరీక్షిస్తాను అని చెప్పి ఆయన ఇప్పుడు మొదలు పెడుతున్నారనమాట. ఈ పరీక్షలు వీటి గురించి హరిశ్చంద్రుడికి తెలియదు. ఒకానొక సమయంలో క్రూర మృగాలు ఉన్నాయి అంటే హరిశ్చంద్రుడు వేటకి వెళ్ళారు. అలా రాజులు వేటకి వెళుతూ ఉండేవారు. క్రూర మృగాలు ఉన్నాయి ఇబ్బంది పెడుతున్నాయి అంటేనే అంటే పల్లెటూరులోకి వెళ్ళిపోయి అందరినీ తినేస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల్లోనే వేట చేయాలన్నమాట, వేటాడాలి, చంపాలి. అలా వెళ్ళి క్రూర మృగాలన్నిటినీ చంపేశారు. అయితే అప్పుడు అక్కడ ఆ అరణ్యంలో 2 స్త్రీలు కనిపించారు. వాళ్ళు నిరుపేదలుగా లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళని చూసి సత్యహరిశ్చంద్రుడు ఆయన ధర్మాత్ముడు కదా, కాబట్టి ఆయన మీకు నేను ఆభరణాలు ఇచ్చేస్తాను, మీకు చెప్పండి మీరు ఏం కావాలో కోరుకోండి అని అంటే ఆభరణాలు అన్నారట. అంటే సరే నేను నా ఆభరణాలన్నీ మీకు ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేస్తే వాళ్ళిద్దరూ చాలా విచిత్రంగా, స్త్రీకి ఆభరణం అంటే భర్త, అంతకు మించిన ఆభరణం లేదు,
కాబట్టి మీరు మమ్మల్ని వివాహం చేసుకోవాలన్నారట. ఇద్దరిని మేమిద్దరం అక్క చెల్లెలు, కాబట్టి మమ్మల్ని వివాహం చేసుకోవాలి, మీరు ఇస్తా అన్నారు, మీరు మాట తప్పరు మాకు తెలుసు, కాబట్టి మరి స్త్రీకి ఆభరణం ఏమిటి అన్నట్టు మాట్లాడారట. దానికి సత్యహరిశ్చంద్రుడు, మీరు ఆభరణాలు అన్నారు, నేను ఆభరణాలు ఇస్తానన్నాను, ఇచ్చాను, ఇంకా కావాలంటే మీరు రాజ్యానికి రండి, బోళ్ళని ఆభరణాలు మీకు ఇస్తాను, అంతేగాని నేను ఏకపత్ని వ్రతుడిని కాబట్టి నేను వివాహం చేసుకోను. ఇది వీళ్ళిద్దరెవరు అంటే మళ్ళీ విశ్వామిత్రుల వారి యొక్క ఈ మొదలైంది కదా పరీక్ష, అందులో భాగం అన్నమాట. అయితే వాళ్ళు ఇక ఏవో రకరకాలుగా మాట్లాడటము, ఆయన ఒప్పుకోకపోతే ఏడ్చుకుంటూ ఉండండి, ఇప్పుడే మా నాన్నగారితో చెప్తాము, మా నాన్నగారి సంగతి మీకు తెలియదు అనేటట్టుగా వాళ్ళ పక్కకు వెళితే అక్కడ విశ్వామిత్రుడు వారు ఉన్నారు, ఆయన వేరే రూపంలో, మాయ రూపంలో. కాబట్టి ఆయన వచ్చి, నేనే వీళ్ళకి తండ్రిని, మీరు అలా ఎలా చేస్తే ప్రభువులు, పైగా మీ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, మాట ఎలా తప్పుతారు, నచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఏదో తగాదాగు తిగి వాళ్ళ మీద ఒక్క బాణ ప్రయోగం చేస్తే వాడు చచ్చిపోతారు. కానీ అలాంటి గుణం కాదు సత్యహరిశ్చంద్రుడి. ఆయన నిదానంగా చెప్తున్నారు, నేను ఏకపత్ని కాబట్టి నేను వివాహం చేసుకోనంటే మీకు సరే, మీరు ఈ ఆభరణాలు వద్దా, ఇంకేం కావాలో కోరుకోండి, ఇంకేమైనా కోరుకోండి, ఇస్తాను అని అన్నారు. ఈ మాట అన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి, సరే మీరు రాజ్యాన్ని ఇచ్చేస్తారా మాకు, నాకు నా పిల్లలకి అన్నారట. అన్న వెంటనే రాజ్యాన్ని ఇచ్చేస్తారా అంటే, సరే ఇచ్చేస్తానన్నాను. ఎందుకు అంటే, లేకపోతే ఆయన మళ్ళీ వీళ్ళని వివాహం చేసుకోవాలని పట్టుపడుతున్నారు కదా, కాబట్టి సరే మీకు నేను ఇంకేమైనా ఇస్తాను అని నేను అడిగాను, కాబట్టి ఇప్పుడు ఏకంగా మీరు రాజ్యం అడుగుతున్నారు, రేపొద్దున్న రండి, నా రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తానన్నట్టు. అంటే సరే అని విశ్వామిత్రుల వారు, నేను రేపొద్దున వస్తాను, నాకు రాజ్యం మీరు ధారపోసేయాలి, ఇచ్చేయాలి అన్నట్టు. సరే అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మన్నాడు చెప్పారు భార్యతో, ఆవిడ ఎప్పుడు కూడా అంటే మహాపతివ్రతలు అంటే భర్త మాట వింటున్న వాళ్ళు అని మాత్రమే కాదు, విశేషమైన ఆ ప్రేమ అంటే నమ్మకం, భర్త ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మనం కూడా దానికి తల ఊపాలి అనేటట్టుగా. అంతటి మహారాణి ఆవిడ సరే అని నిర్ణయం తీసుకుని మామూలు వస్త్రాలు ధరించి వాళ్ళ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈయనకి ఇచ్చి వచ్చేద్దామని. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య ఏమిటంటే, విశ్వామిత్రుల వారు విశ్వామిత్రులుగానే వచ్చి ఇదివరకు ఆయనకి 10,000 నాణాలు అడుగుతారు, నేనేదో యజ్ఞం చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నాకు కొద్దిగా కావాలి అని. ఖచ్చితంగా నేను ఇస్తాను అని అన్నారు ఆయన. ఈ లోపు ఇది జరిగింది. ఇప్పుడు రాజ్యం అంతా ఇచ్చేసిన తర్వాత ఈ 10,000 రూపాయల నాణాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈయన దగ్గర ఏం లేదా, ఎందుకంటే అది రాజ్యం నుంచే ఇవ్వాలి కదా, మరి అది దానిలోంచి ఇస్తే ఎలా అవుతుంది? అది ఇవ్వడానికి అవ్వదు, ఎందుకంటే రాజ్యం ఇచ్చేసారు వేరే వాళ్ళకి. మరి ఇస్తా అన్నావు కదా, మరి దాని సంగతి ఏంటి అని పట్టుకున్నారు. ఎందుకు అంటే రకరకాలుగా ఇబ్బంది పెట్టాలి అంతే, ఆయన పరీక్ష. సరే ఆయన అన్నారు, సరే ఏదో ఒక రకంగా నేను సంపాదించి మీకు ఇస్తాను, దానికి సంబంధించి నా శిష్యుడు నీ వెంటే వస్తాడు, నాకు మాత్రం ఏదో గడువు ఇస్తారు, 1 రోజు 2 రోజులు, సూర్యాస్తమయం అయ్యే లోపు ఈ నువ్వైతే డబ్బు ఇస్తా అన్నావో అది మాత్రం నాకు ఇచ్చేయాలి, లేకపోతే ఇదిగా ఉండదు. అంటే ఒక శిష్యుడి రూపంలో ఒక వ్యక్తి వీళ్ళ వెనక వెళుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా సంపాదిస్తారు? అప్పటికప్పుడు సరే ఒక 2-3 సంవత్సరాలు అంటే సరే ఏ కూలి పనులు ఏవో చేసుకుని ఇవ్వచ్చు, కాదు కదా, 1 రోజు గడువు ఉంది. అప్పటికప్పుడు 10,000 ఇవి నాణాలు, బంగారు నాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు భార్య ముందు చాలా మంది అంటూ ఉంటారు, భార్య నమ్మేశాడు. కాదు, ఇప్పుడు చంద్రమతి ఆలోచిస్తుంది, నా భర్త ఈ సత్యవ్రతం ఏదైతే ఉందో, లేకపోతే ఆయన పాటించిన ధర్మం ఏదైతే ఉందో అది పోకూడదు అంటే నేనేం చేయగలుగుతాను? కాబట్టి ఆవిడ అంటుంది, ఇప్పుడున్న పరిస్థితులు ఆవిడ దగ్గర కూడా ఆభరణాలు ఏం లేవు, ఉన్నవన్నీ ఇచ్చేసి వచ్చారు. ఒక పని చేయండి, మీరు నన్ను అమ్మేయండి, నన్ను అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, అప్పుడు అది తీర్చేయండి, అంతేగాని దాంతో మీరు ఏదో హాయిగా ఉండండి అన్నది కాదు. మళ్ళీ ఇంత మాట ఆవిడ చెప్పిన తర్వాత ఈయన కూడా దానికి సరే అన్నారు. ఎందుకు అంటే అసలు పూర్తిగా వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళకి సత్యము ధర్మమే ముఖ్యం. సరే అని అన్నారు. అయితే అప్పుడు సంత లేకపోతే అంగడి అని అనేవారు, అక్కడ అన్ని వస్తువుల్ని అమ్మటం. అలాగే అక్కడ ఈవిడ్ని అమ్మేశారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో, ఒక కుటుంబంలో. అమ్మేయడం అంటే ఇంకా వాళ్ళ కింద ఆవిడ అలా పనిచేస్తూనే ఉండాలి, దాసిలాగా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు. ఇక్కడతో కష్టాలు తీరిపోయాయి అన్నది లేదు. ఇప్పుడు ఈ శిష్యుళ్ళ వెనక వస్తున్నాడు కదా, విశ్వామిత్రుల వారు పంపించారు. ఆయన అన్నట్ట, మరి మీ వెనక వస్తున్నందుకు నాకు మీరు డబ్బులు ఇవ్వాలి కదా కొంత. మరి ఇప్పుడు ఈ 2-3 రోజులు మీతోనే కదా తిరిగాను, ఇది నేను తీసుకోవాల్సిన డబ్బు, అంటే నేను మీతో ఉన్నాను కాబట్టి ఇది నాకు మీరు ఇవ్వవలసిన డబ్బు, కాబట్టి ఇది నేను తీసేసుకున్నాను. మా గురువు గారికి అయితే మీరు వేరే ఇచ్చుకోవాలి అని పట్టుకుని వెళ్ళిపోయాట.
ఇది మీరు నాకు ఇవ్వాలి, ఎందుకంటే నేను మీతో తిరిగాను కాబట్టి. మళ్ళీ డబ్బులు ఎక్కడొస్తాయి? ఇప్పుడు హరిశ్చంద్రుడు సరే తన భార్యను ఎలా అయితే అమ్మేశాడో అలాగే నన్ను కూడా ఎవరైనా కొనుక్కోండి, నేను కూడా ఇంకా దాసిగా ఉంటాను, పని చేస్తూ ఉంటాను అనేటట్టు. అప్పుడు ఒక కాటి కాపరి చూశాడు. ఆయన సరే నేను నిన్ను కొనుక్కుంటాను అని సొమ్మిస్తాట. ఇప్పుడు ఆ సొమ్ము మళ్ళీ ఆ విశ్వామిత్రుల వారికి అందింప చేయండి అని చెప్పి అది ఇచ్చేస్తారు. అంటే ఇప్పటితో ఈ అప్పులన్నీ తీరిపోయాయి అనమాట. ఈ అప్పులు తీరడంలో అంటే అప్పు అంటే తను ఇచ్చిన మాట తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, భార్యని అమ్మేశాడు. పాపం ఆవిడ ఎక్కడ చాకరీ చేస్తోంది, అప్పటికే చిన్న పిల్లవాడు. ఆ పిల్లడితో ఆవిడ ఇద్దరిని వాళ్ళు కొనుక్కున్నట్టు అనమాట. ఈయన ఇక్కడ కాటి కాపరిగా ఉండాలి. కాటి కాపరి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన చేయవలసిన పని ఏదైతే రోజు ఉందో ఈయనకు అప్పచెప్పాడు. పాపం ఈయన మహారాజు, ఎన్ని భోగాలు అనుభవించిన మహారాజు ఆఖరికి శ్మశానంలో కాటి కాపరిగా ఉన్నాడు. చెప్తాడు, ఇక్కడ వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో పూర్తిగా ప్రతిరోజు నాకు అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత అందులో కొద్దిగా నేను నీకు మళ్ళీ ఇస్తాను, అది వేరు, కానీ నువ్వు మాత్రం ఇలా నాకు ప్రతిరోజు అప్పచెప్పాలి సొమ్ము. చాలా జాగ్రత్తగా నువ్వు ఇక్కడే ఉండొచ్చు, అక్కడే వచ్చిన సొమ్ముతోనే దానికి ఒక లెక్క ఉంటుంది. దీంతో నువ్వు ఇది కొనుక్కోవాలి, నువ్వు ఇది మాత్రమే తినాలి, నచ్చినట్టుగా ఉండాలని లేదు అక్కడ. అలా ఈ కాటి కాపరి ఇవన్నీ నిబంధనలు పెడతాడు. ఏది ఏమైనా దాసులుగా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది చెయ్యరండి అని అనడానికి లేదు, వాళ్ళే చెప్తా చేయడం. సరే అని కాటి కాపరిగా అక్కడే ఉంటూ ఆ శవాల మధ్య మొదట్లో పాపం ఆయనకు ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యేదట. సత్యహరిశ్చంద్రుడి యొక్క జీవిత చరిత్ర చదివితే ఏడుపు వచ్చేస్తుంది. అంత కష్టం, అంటే మనమైనా అలా ఉండలేం కదా, అస్సలు అలవాటు లేని పని. ఇలా కొనసాగుతోంది. అయితే ఆయనకి ఎప్పుడు బాధ లేదు, ఆయన ఎప్పుడు సరే నేను నా ధర్మాన్ని నేను పాటించాను, అంతవరకు ఆయన ఆనందంగా ఉన్నారు. అయితే ఒకరోజు ఏమైంది, మళ్ళీ భగవంతుని యొక్క పరీక్ష. ఆ పిల్లాడు పొలంలో ఆడుకుంటూ ఉంటే పిల్లాడికి పాము కరిచేసింది, ఆయన చనిపోయాడు. పిల్లాడు చనిపోయాడు. పిల్లలు ఎవరో వచ్చి పరిగెత్తుకుంటూ చెప్పారట తల్లికి. ఆవిడ పాపం దాసిగా పన్ను చేసుకుంటోంది. అయితే పిల్లాడు చనిపోయాడు, ఒక్కసారి వెళ్తాను నేను అంటే ఎంతలా ఉంటూ ఉండేవారంటే ఇప్పుడు అసలు ఆ దాసులు అన్నట్టుగా ఎవరు లేరు. ఇప్పుడు అలా ఎవరి మాట వినరు కూడా, కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు అంటే పని అంతా అయిన తర్వాతే వెళ్ళడానికి వీల్లేదు. ఇవి కూడా మనం వింటూ ఉంటాం కథలు. సరే అని ఈవిడ అంతా పని చేసుకుందట పాపం. అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి అప్పటికే విషయం అంతా అయిపోయింది కాబట్టి చనిపోయాడు పిల్లాడు. ఇప్పుడు ఏం చేస్తారు, తర్వాత అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఈ పిల్లాడిని ఎత్తుకుని గబగబా ఆ శ్మశానం దగ్గరికి వచ్చింది ఆవిడ. ఇప్పటిలా కాదు కదా వీధికి ఒకటి ఉండడానికి, అప్పుడు ఊరికి ఒకటే శ్మశానం. అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ అప్పుడు చూసింది, ఆవిడ ముందు అమ్ముడు పడిపోయింది కాబట్టి ఆవిడికి తెలియదు భర్త ఒక కాపరిగా ఉన్నాడు అని కూడా ఆవిడికి తెలియదు. మధ్యలో మాటలు అవేం లేవు కదా, కాబట్టి ఆవిడ పోల్చుకుంది ఆ భర్త కాటకాపరి. అయితే కొన్ని కథల్లో మనకేం చెప్తారు అంటే ఇంకా ఆయన అలా ఉంటూ కూడా పెద్దగా ఆవిడికి ఆ సమయంలో అంత దృష్టి లేదు. ఒకటి కొద్దిగా సాయంత్రం సమయం అయిపోతుంది, మరి ఎలాగైనా ఆవిడ బాధలో ఆవిడ కొడుకుపోయాడు అని పెద్దగా ఆవిడ పట్టించుకోలేదు అని కూడా చెప్తారు. ఏది ఏమైనా ఆవిడ వెళ్ళి ఈ నా కొడుకు ఇలా చనిపోయాడు ఇలా చెయ్యాలి అంటే పట్టించుకోలేదంటారా మీరు? భర్త అని అంతగా ఆవిడ పోల్చుకోలేదు ఆ సమయంలో. కొన్ని కథల్లో మనకి ఇలా ఉంటుంది, కొన్ని కథల్లో అలా ఉంటుంది. అంటే ఆ సన్నివేశం వేరు కదా, అక్కడ ఆవిడ విపరీతమైన బాధలో ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు భర్త ఎవరా అన్నది చూడు. అయితే విచిత్రం ఏమిటి అంటే ఆయన అంటాడు డబ్బులు లేనిదే నేను ఈ పని నేను చేయలేను, డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన కోసం కాదు కదా, ఆయన అప్పచెప్పాలి ఆ కాటి కాపరికి. ఇది నాది కాదు, నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి నేను అప్పచెప్పాలి, కాబట్టి మీరు ఎలాగైనా తీసుకురావాలి, నా దగ్గర డబ్బులు లేవు అని అంటుందట ఆవిడ. అంటే మెళ్ళో మంగళసూత్రం ఉంది కదా అది అమ్మి తీసుకురా అంటారట. ఈ మెళ్ళో మంగళసూత్రం అన్నది ఈవిడ మంగళసూత్రం, ఈవిడకున్న వరం ఏమిటంటే ఆవిడ మంగళసూత్రం భర్తకి మాత్రమే కనిపిస్తుంది, ఎవ్వరికీ కనిపించదు. అది మహాపతివ్రతలకి అలా ఉంటుంది. బయట వేసుకొని అవసరం లేదు, లోపల వేసుకున్న మంగళసూత్రం భర్తకి కనిపిస్తుందట. ఆవిడ అంతటి పతివ్రత. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఓహో ఉన్నది నా భర్తేనా అని ఆవిడ గుర్తించింది. ఎందుకంటే కనిపించింది కాటి కాపరికి అంటే ఆయనే నా భర్త, ఎందుకంటే ఆవిడ మంగళసూత్రం ఇంకెవ్వరు కూడా చూడలేరు. రూపురేఖలు అన్ని మారిపోయాయండి, పోల్చుకోలేనంతగా ఉండొచ్చు అక్కడ ఆ పొగ పీల్చి ఎందుకంటే 2-3 రోజుల్లో అయిన సంఘటన కాదు కదా, కొన్ని రోజులు, బహుశా కొన్ని సంవత్సరాలు జరగవచ్చు.
అప్పుడు ఆవిడ మాట్లాడుకుంటారు భార్యాభర్తల్లాగే. కానీ ఆయన దానికి చెలించినా లాభం లేదు. ఆయన ధర్మం తప్పడుగా. డబ్బులే తీసుకురావాలి తగలబెట్టాలంటే. సరే ఇక్కడికే కష్టం అనుకుంటే దీని తర్వాత ఇంకా కష్టాలు ఉంటాయి. ఈవిడ సరే మంగళసూత్రాన్ని ఏదో నేను అమ్మేసి, భర్తే లేనప్పుడు మంగళసూత్రానికి ఏంటి అని గబగబా ఆవిడ మళ్ళీ ఆ సంతకి వెళ్ళి అమ్మడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇంకో పరీక్ష పెట్టాలి కదా. ఈలోపు రాజ్యంలో ఆ రాజుగారు ఎవరైతే ఉంటారో ఆ కుమారుణ్ణి ఒక ఆవిడ అంతఃపురం నుంచి మాయ చేసి ఒక మాయ లేడీలాగా ఎత్తుకుపోయేది. వింటూ ఉంటాం కదా, రాక్షసుల్లో వచ్చారు, దయ్యాల్లో వచ్చారు. అప్పట్లో ఉండేవారు. ఆవిడ చంద్రమతి రూపంతోనే ఉండేది. ఎందుకు అంటే ఇలా మాయ జరగాలి. చంద్రమతి అంటే హరిశ్చంద్రుని యొక్క భార్య పేరు. ఓకే. ఈవిడ ఈ పిల్లాన్ని పట్టుకుని అంటే ఈ మాయలేడి ఆ పిల్లాన్ని పట్టుకుని అక్కడ దాకా రావడము, ఈవిడ మంగళసూత్రం అమ్మి డబ్బులు తీసుకుని వెళ్ళడానికి అక్కడికి రావడము, ఇదంతా విధి ఆడిన నాటకం అన్నమాట. రాజభటులు వెనక వెనక పరిగెడుతున్నారు. ఇప్పుడు చూశారు చంద్రమతి రూపంలోనే ఉంది కదా, కాబట్టి చంద్రమతిని పట్టుకున్నారు. అయ్యో, నువ్వే ఈ పిల్లాడిని తీసుకున్నావు. ఆ పిల్లాడు అక్కడ పడి ఉన్నాడు. ఆ పిల్లాడు ఏదో శవంలా పడి ఉన్నాడు. రాజుగారి కొడుకుని ఈవిడ చంపేసింది. ఇంకేముంది, ఆవిడని బంధించి పట్టుకెళ్ళిపోయారు. ఆవిడ చెప్తున్నారు నాకు సంబంధం లేదు, నేను నా కొడుకు చచ్చిపోయాడు శ్మశానంలో, అక్కడ నేను అది దహనం చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ మాట వింటలేదు. ఎందుకు అంటే అదే రూపంతో ఈ మాయలేడు వచ్చింది కదా. ఇప్పుడు ఆవిడని తీసుకుని వెళ్ళిపోయారు. మరో మాట లేదు. ఆవిడికి శిరచ్ఛేదనం అంటే ఆవిడని చంపేయాలి. ఇది రాజుగారు, ఎందుకంటే కొడుకు ఇంకా చచ్చిపోయాడు కదా, కాబట్టి ఆదేశం వేసేసారు. వెంటనే అయిపోతాయా అప్పట్లో శిక్షలు. ఇప్పుడు ఈవిడ్ని పెట్టారు. మరి ఈ నరకటం ఎవరు చేస్తారు అంటే అప్పట్లో కాటి కాపరే చేసేవారు. సరే పిలిపించండి అన్నారు. మళ్ళీ సత్యహరిశ్చంద్రుడే వచ్చాడు. ఆయన చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఏంటని అడిగాడు. నాకేమీ తెలీదు, నేను అక్కడికి వెళ్ళాను మంగళసూత్రం ఇవ్వటానికి, ఈలోపు వీళ్ళొచ్చి నన్ను పట్టుకున్నారు అని అన్నారు. మరి ఆయన చెప్పినా ఆవిడ చెప్పినా వాళ్ళెవరు వినరు కదా. ఆయన చెప్తారు, లేదండి ఈవిడ వచ్చారు, ఇక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోయారు. ఏ మాట వినలేదు. సరే ఇప్పుడు ఈయన పని ఏమిటి, నీ ధర్మం ఏమిటి, నువ్వు ఫస్ట్ అంటే ఈవిడ్ని నరికేయాలి కదా, రాజుగారి ఆజ్ఞ. సరే దానికి కూడా ఆయన ఇక నరకటానికి సిద్ధం అయ్యారట. అంటే ఇప్పుడు ఈయన పని ఏమిటి అంటే ఇప్పుడు ఈ చేతులతోని భార్యను చంపేస్తారు. ఆ తర్వాత మరి ఆ కొడుకు దహనం సంగతి తర్వాత విషయం. ముందైతే ఈ పని చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా రాజాజ్ఞ, నేను కాటకాపరిని, కాటకాపరే ఆ పని చెయ్యాలి, కాబట్టి నేను చెయ్యాలి. అలా నరుకుతుంటే అప్పుడు వచ్చేసారట దేవతలందరూ. పరాబాబు నీకొక దండం. నరిపాడు కదా జ్యోతి గారు మీరు, ఇంతకి ఆవిడ చచ్చిపోద్దా బతుకుద్దా అని. అంటే అలా ఉంటుంది ఆయన కథ. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మనం అనుకున్నట్టే, బాబోయ్ ఇంకా ఆపండి, ఇంతగా అసలు ఎవ్వరూ ఉండరు, ఇలాగ పాటించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, మీకు ఒక నమస్కారం, ఇదంతా విశ్వామిత్రుల వారు వెంటనే వస్తారు, ఇదంతా నీకు పెట్టిన పరీక్ష, కాబట్టి ఇప్పుడు ఈవిడ నువ్వు నరికావా, ఇంకంతకంటా ఘోరం ఇంకొకటి ఉండదు, ఇంకా మేము చూస్తూ ఊరుకోం, కాబట్టి పెద్దగా పూల వర్షం కురిసిందట. ఇక ఆపే ఇప్పుడు మీ అందరినీ చక్కగా శరీరాలతో దివ్యలోకానికి తీసుకుని వెళ్ళిపోతారంటే వాళ్ళు ఇంకా అటువంటి మహానుభావుడు కదా, కాబట్టి భార్యతో పాటు పిల్లాన్ని కూడా బ్రతికించారు. అంతా వీళ్ళ మాయే కదా, కాబట్టి పిల్లాన్ని బ్రతికించారు. ఇదంతా ఇప్పుడు నువ్వు ఎలాగైనా నువ్వు గెలిచావు, నీకు చిన్న పరీక్ష అని ఏదో మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఒక రథం వస్తుంది, ఆ రథంలో ఎక్కి పైలోకానికి వెళ్ళిపోవచ్చు అంటే అప్పుడు సత్యహరిశ్చంద్రుడు అంటాడు, అలా ఎలా వెళ్ళిపోతామండి, ఇప్పుడు మేముగా లేము, నేను కూడా దాసి కాటి కాపర్ని అడగాలి, అలాగే వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబంలో ఈవిడిని నేను అమ్మేశాను, కాబట్టి ఈవిడ వెళ్ళి అడగాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే అప్పుడు మేము వస్తామన్నారట. అయ్యో పిచ్చోడా, ఏం మాట్లాడు, భగవంతుడు వచ్చి నేను మీరు హాయిగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అంటే నా దగ్గర భగవంతుడు ఉన్నాడు అని ఆయన అంటలేదు, నేను అమ్మేశాను కదా, ఇప్పుడు వాళ్ళ ఇష్టం, అప్పటికి కూడా వాళ్ళు పంపాలి మావిడిని, అలాగే నన్ను పంపాలి, మా ఉన్నాడు కదా కాటి కాపీని, ఆయన్ని నేను అడగాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే మేము వస్తాం, లేకపోతే మేము ఇలాగే జీవితం గడుపుతాం అన్నట్టు. ఆయన అలా ఎవరైనా ఉంటారా? ఉన్నాడుగా ఆయన ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు అంటారు, ఇప్పుడు ఇంతకీ నువ్వు ఎక్కడ అమ్మేవు, ఎవరు కొనుక్కున్నారు, వాళ్ళెవరో కాదు, ఈశ్వరుడి పార్వతి యొక్క అంశ, అంటే వాళ్ళే అలా వచ్చారు ఈవిడ్ని కొనుక్కోవటానికి, లేకపోతే మహాపతివ్రతని ఆవిడ్ని ఎవరు కొనుక్కుంటారు, ఎవరు ఊరుకుంటారు, ధర్మం ఊరుకోదుగా. అయితే సహనం ఉండాలి. ఇంత విన్నప్పుడు మనకే బాధగా ఉంటుంది. సరే ఇప్పుడు ఈ కాటి కాపరి ఎవరు నిన్ను కొనుక్కున్నారు, ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఆయన యమధర్మరాజు, ఆయన వస్తాడు. యమధర్మరాజే మృత్యుదేవత కదా, ఆయన వచ్చాడు.
ఆయన వచ్చి నీ కొనుక్కుంది నేనే కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. అలాగే ఈశ్వరుడు పార్వతి మీ ఆవిడని తీసుకుని వెళ్ళారు వాళ్ళ ఇంట్లో పనిచేయటానికి. ఆవిడ దాసిగా చేసింది ఎవరికో కాదు, ఈశ్వరుడికి పార్వతి కింద సేవలు చేసింది అన్నారట. ఇంకింతకన్నా ఏం కావాలి? హాయిగా ఆనందంగా వాళ్ళు ఆ దివ్య రథం ఎక్కి అలాగా శరీరాలతో పాటు వెళ్ళిపోయారు అని చెప్తారు. అయితే సత్యము ధర్మం పాటించడానికి ఓర్పు సహనం ఉండాలి. అంతలా ఇప్పుడు మనం ఉండలేకపోయినా చాలా వరకు ఆ సహనంతో ఓర్పుతో లేదు నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా చివరికి మంచి జరుగుతుంది. కాకపోతే అంత సహనం ఇప్పుడు మనకి లేదు, అంత పేషెన్స్ మనం ఉంటామా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రైట్ జ్యోతి గారు, సూపర్ స్టోరీ అండి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అంటే అన్ని యుగాలు దాటినా మనము హరిశ్చంద్ర అనే పేరు వింటే మనకు ఆ మహారాజే గుర్తొస్తారు. అంటే ఎటువంటి సత్యం అన్న పేరు ముద్ర వేశారు ఆయన మన జీవితాలలో. 100%. థ్యాంక్ యూ సో మచ్.